బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో హెచ్ఎండిఏ ఇచ్చిన చెరువు హద్దుల ఆధారంగా హైడ్రా సర్వే చేపట్టింది. చెరువు వద్ద 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా ఆరోపిస్తోంది. దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2014లో హెచ్ఎండిఏ ఇచ్చిన చెరువు హద్దుల ఆధారంగా హైడ్రా సర్వే చేపట్టింది. చెరువు వద్ద 5 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం పొందుతున్నారని హైడ్రా ఆరోపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. మోనికా, గుడ్ ఈవినింగ్. కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక శాసనసభ్యుడు, ఆయన పైన 5 ఎకరాల కబ్జా కేసు నమోదైంది. దుర్గం చెరువు అంటే హైదరాబాద్ నడి బొడ్డున 5 ఎకరాల భూమి కబ్జా కావడం అంటే ఇది మామూలు విషయం కాదు. అక్కడ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి. సో ఆ భూమిలో రాళ్ళు వేశారు, కొన్ని మట్టి నింపి పార్కింగ్కు కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్ చెందినటువంటి సంస్థకు పార్కింగ్ ఇచ్చారు. నెలకు 50 లక్షల రూపాయలు కూడా ఆ పార్కింగ్ ద్వారా వస్తున్నాయన్నది కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం. సో దీనిపైన గతంలోనే 2014లోనే హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పేసి ఆ నోటిఫికేషన్ ఉన్న తర్వాత కూడా ఈ భూమి కబ్జాకు గురైంది. సో ఈ కబ్జా నేపథ్యంలో అక్కడ హైడ్రా సూపర్వైజర్ ఈరోజు క్రాంతి ఆనంద్ ఫిర్యాదు చేశారు. మదపూర్ పోలీస్ స్టేషన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి పైన వెంకటరెడ్డి పైన కేసులు నమోదు కావడం జరిగింది. చెరువు ఆక్రమణలపైన మదపూర్ పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసింది. అయితే బిఎన్ఎస్ 329(3)(3)(5) సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే పీడీపీపీ యాక్ట్ సెక్షన్ 3 పైన కూడా నమోదైంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది ఇనార్బిట్ మాల్కి వెళ్ళేటువంటి రూట్లో కొన్ని మట్టి అట్లాగే కొంత రాళ్ళు నింపారు. చెరువు లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయారు. సో ఆ చెరువు లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయి అక్కడ కొందరు కొండల్ని కూడా తవ్వి అక్కడ భవనాలు కూడా ఏర్పాటు చేశారన్నటువంటి వాదనలు కూడా వినిపించాయి. సో ఈ భూమిని అంటే ఇది ఏదైతే కబ్జా చేసినటువంటి భూమి ఉందో ఆ భూమిని ఒక ప్రైవేట్ ట్రావెల్స్కి అద్దెకి ఇవ్వడం జరిగింది. మోరెవర్ అక్కడ స్కూల్ బస్సులు, కొన్ని ఐటీ సంస్థలు ఏవైతున్నాయో ఆ ఏరియా మొత్తం కూడా ఐటీ సంస్థలే ఉంటాయి. ఈ ఐటీ సంస్థలకు చెందినటువంటి కంపెనీలకు పార్కింగ్కి లీజ్కి ఇవ్వడం జరిగింది. సో మోరోవర్ ఏంటంటే 2014లో ఇందాక మీరు చెప్పినట్టు దుర్గం చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని నిర్ణయించి అక్కడ కొంత ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ నోటిఫికేషన్ ఉంది ఇక్కడ ఎఫ్టీఎల్ పరిధి అని చెప్పేసి. ఆ నోటిఫికేషన్ ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఆక్రమించారు అన్నది ప్రధానంగా హైడ్రా చేసినటువంటి ఫిర్యాదు. సో ఈ ఫిర్యాదు నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే మాదాపూర్ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు కావడం జరిగింది. దుర్గం చెరువులో 5 ఎకరాల భూమిని అక్కడ మట్టి రాళ్లతో నింపారు. సో అక్కడ రావడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి పరిస్థితి రోడ్డు పక్కనే. సో జనరల్గా అంటే దీనికి సంబంధించి కొత్త ప్రభాకర్ ఏమంటున్నాడంటే అక్కడ నాకు 2 ఎకరాలే ఉంది, నేను ఏ భూమిని అక్కడ నేను ఆక్రమించలేదు అన్నది ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి విషయం. అయితే ఈ ఆక్రమణ జరిగిన తర్వాత ఆ రోడ్డు పక్కన ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్స్ కూడా ఇబ్బంది అవుతుంది. అంటే ఫుట్పాత్ ఏదైతే రోడ్ డెవలప్మెంట్ ఉందో వాటికి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఆక్రమణల్ని కూడా తొలగించేటువంటి పనిలో అధికారులు సిద్ధమవుతున్నారు. సో 5 ఎకరాలకు సంబంధించి 2 పైన కూడా కేసు నమోదైంది. సో 2014లోనే హెచ్ఎండిఏ దీనిపైన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏమి చేయకూడదని. బట్ అయినా కానీ 5 ఎకరాల భూమిని కబ్జా చేయడం జరిగింది. అయితే దీన్ని కొత్త ప్రభాకర్ ఖండిస్తున్నారు. ఆయన అక్కడ నాకు సంబంధం లేదు, నాకు గతంలో హైకోర్టులో ఆప్షన్ పెడితే నాకు 2 ఎకరాలు కొన్నాం, సో అది నేను లీగల్గానే కొనుక్కున్నామని చెప్తున్నారు. ఆ తర్వాతనే టీడీఆర్ ఇచ్చారు, తర్వాత చెల్లదంటూ కూడా టీడీఆర్ ఇచ్చారని ఆయన చెప్తున్నారు. తర్వాతనే దుర్గం చెరువు నిర్మాణం అయిందని చెప్పేసి ఆయన చెప్తున్నటువంటి మాటతో పాటు ఆయన ఇంకో అంటాడంటే అక్కడ నాది కాదు, పక్కన బాలకృష్ణ లహరి ఎస్టేట్ హరిబాబు భూములు కూడా పక్కనే ఉన్నాయి. సో ప్రైవేట్ పార్కింగ్ అది నాకు సంబంధం లేనటువంటి విషయం, నా పైన ఎందుకు కేసు పెట్టారని చెప్పేసి ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది, నెలకు 50 లక్షల రూపాయలు వీళ్ళు పొందుతున్నారు కొత్త ప్రభాకర్ రెడ్డి అట్లాగే వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తులు. ఈ 5 ఎకరాలని కబ్జా పెట్టి ప్రైవేట్ కంపెనీస్కి ట్రావెల్స్కి లీజుకి ఇచ్చారు అన్నది ప్రధానంగా
ఈరోజు హైడ్రా చేసినటువంటి ఫిర్యాదు. సో ఫిర్యాదు నేపథ్యంలో హైడ్రా కొంచెం దూకుడుగానే వెళ్తోంది ఈ విషయంలో. సో భవిష్యత్తులో అంటే ఏం తేల్చబోతున్నారన్న చూడాలి. సో అక్కడ ఎంత భూమి ఉంది, ఆల్రెడీ హెచ్ఎండిఏ పరిధిని డిసైడ్ చేసిన తర్వాత, ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని డిసైడ్ చేసిన తర్వాత దాన్ని చెరువు లోపలికి చొచ్చుకెళ్ళి కబ్జా చేసి ఈరోజు దాన్ని ప్రైవేట్ వాళ్లకు లీజ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ కబ్జా విషయంలో మాత్రం హైడ్రా చాలా సీరియస్గానే ఉంది. సో పోలీసులు కూడా దీనిపైన చర్యలకు సిద్ధమవుతున్నారు. మౌలిక. శ్రీకాంత్, అయితే కొత్త ప్రభాకర్ రెడ్డి 5 ఎకరాల్లో 2 ఎకరాలు మాత్రమే నాది, మిగిలింది నాది కాదు అనేసి అంటున్నారు. సో ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్తోంది నిజమా, లేదంటే కాంగ్రెస్ సర్కార్ కావాలని వీరిపైన కేసు పెడుతోంది అనుకోవచ్చా? సో జనరల్గా ఆయనకు 2 ఎకరాల మాట వాస్తవమే. సో 2 ఎకరాలు అంటే 2014లో హెచ్ఎండిఏ నోటిఫికేషన్ ఇచ్చిందంటే 2014లో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆ 2ను కాస్త జరిపి 5 ఎకరాలు చేసి దాన్ని పార్కింగ్కి ఇచ్చారన్నది హైడ్రా చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే కొత్త ప్రభాకర్ ఏమంటున్నారంటే అక్కడ ప్రైవేట్ బస్సులు ఎవరైనా పార్కింగ్ చేస్తారు, రోడ్డు పక్కన చెట్ల కింద కూడా బండ్లు, ఆటోలు, కార్లు పెట్టుకుంటా ఉంటారు, దానికి నాకే సంబంధం, స్థానికులు ఎవరు కంప్లైంట్ చేయలేదు, కేవలం హైడ్రా మాత్రమే కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది కావాలని కక్షగట్టి చేస్తున్నటువంటి వ్యవహారమే ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు. నా పక్కనే అటు లహరి ఎస్టేట్ కానీ లేదంటే బాలకృష్ణకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, సో నాపైన కక్ష కట్టారని చెప్పేసి ఆయన చేస్తున్నటువంటి మాట. బట్ ఏమైనా ఆయన లీగల్గా ఫైట్ చేస్తూ ఉన్నా కానీ కబ్జా జరిగితే మాత్రం, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధి దాటితే ఒకవేళ చెరువు లోపలికి వెళ్ళి కబ్జా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే హైడ్రా కూడా చాలా సీరియస్గానే ఉంటుంది, ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావట్లేదు. ఒకవేళ అక్రమ కట్టడం అని తేలితే కనుక మనం చూడొచ్చు ఎన్కన్వెన్షన్ నాగార్జున విషయంలో మొత్తం కన్వెన్షన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఎంతవరకు ఉందో ఆ పరిధి మొత్తాన్ని కూడా కూల్చేసినటువంటి పరిస్థితి. సో అట్లాంటి పరిస్థితే ఈరోజు ఒకవేళ పార్కింగ్ కనుక ఇచ్చి ఉంటే కనుక, లీజ్కి ఇచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పైన చర్యలకు తీసుకుంటారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఒకవేళ ట్రాన్సాక్షన్స్ కూడా జరిగి ఉంటే కనుక 50 లక్షలు నెలకు వస్తున్నాయన్నది కూడా ప్రధానంగా వినిపించినటువంటి అంశం. అది జరిగితే కనుక ఖచ్చితంగా కొత్త ప్రభాకర్ రెడ్డి కబ్జా చేసిన అన్నది మాత్రం వాస్తవాలు బయటకు వస్తాయి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.